హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. మొత్తానికి మనం ఈ స్టోరీ మనతో పంచుకునేవారు రామలక్ష్మి. ఇక మనం ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈమె రామలక్ష్మి అనే ఒక ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట బెంగళూరులో. ఆమెకి జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మన దగ్గర పంచుకున్నారు. మొత్తానికి ఈ స్టోరీ రియల్. అలాగే మనం స్టోరీలోకి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రామలక్ష్మి తన డైలీ లైఫ్లో బాగానే ఉండేదన్నమాట. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఆమె ఆఫీస్కి అపార్ట్మెంట్కి చాలా డిస్టెన్స్. దానివల్ల ఆమె చాలా స్ట్రెయిన్ అయ్యేది, చాలా ఇబ్బంది. ఆరోగ్యం కొంచెం బాగాలేకుండా అవ్వడం, హెల్త్ బాగాలేకపోవడం వల్ల రామలక్ష్మి అక్కడ ఆఫీస్ దగ్గరలో ఏమన్నా ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఏమన్నా దొరుకుతాయి, లేదంటే అక్కడ ఏమన్నా నియర్ మీ దొరికితే బెటర్ అని అప్పుడు బ్రోకర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఇంకా ఏమైనా ఉన్నాయేమని వెతికేదనమాట. అప్పుడు ఒకటి దొరికింది. మన రామలక్ష్మి వెళ్ళి అక్కడ చూసిందనమాట, ఎలా ఉంటుంది అది ఇది అని. సర్లే బాగానే ఉందిలే అని జాయిన్. కానీ ఆమె పెద్ద తప్పు చేసిందని చెప్పింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక 3 days బాగానే ఉంది. ఆమె జాయినింగ్ ఆఫీస్కి బెటర్ బాగానే ఉంది. అలా ఒక వీక్ 3 days 1 week బాగుందని, దాని తర్వాత మెల్లగా ఆరోగ్యం బాగాలేకున్నట్లు అయ్యిందంట. మెల్లగా ఆరోగ్యం క్షీణించడం అని డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ దాన్ని ట్యాబ్లెట్స్ ఆడిసేయడం, దాని తర్వాత మళ్ళీ ఈమె రూమ్కి రావడం, జాబ్కి వెళ్ళడం డైలీ బాగానే ఉండేది. మరి ఇంకా ఆరోగ్యం బాగాలేకుండా పోవడం వల్ల వాళ్ళ నాన్న, వద్దమ్మా ఇదేమీ బాగాలేదు, ఇట్లా ఏమన్నా అమ్మవారి గుడికి వెళ్ళి ఒక అంతరం అంటే తాయెత్తు అంటాం కదా, తాయెత్తు కట్టించాడు. అప్పటికి ఆమె తాయెత్తు కట్టి ఇంకా నైటు ఇంకా పడుకోవడానికి వెళ్తే ఏదో గట్టిగా అరుస్తున్నట్టు, ఏదో గొడవలు పడుతున్నట్టు అని ఏవేవో పిచ్చిగా అనిపించేది అనమాట. అప్పుడు ఆమె వెళ్ళి, ఏ నాన్న ఇలా ఉంది ఏంటి ఇది అంటే, ఏమీ కాలేదులే పోయి పడుకో అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి పడుకుంటుంది, ఇంకా బాగానే ఉంటుంది. నెక్స్ట్ డే పూర్తిగా కళ్ళు పైకి వెళ్ళిపోయి ఇంకా భయంకరంగా వాళ్ళ నాన్న ఆమెను చూస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న లిటరల్గా షాక్ అయిపోయి ఏంది ఇలా జరిగిందని పెద్ద పంతులు అంటే హెడ్ అలాంటి ఆయనని పోయి కలుస్తాడు. ఇలా జరుగుతుంది రండి అని వాళ్ళ ఇంటికి పిలుచుకొస్తే అప్పుడు ఇక్కడ ముందే క్షుద్ర పూజ జరిగింది అని చెప్తాడు. ఇది మీ బిడ్డ మీద ఎఫెక్ట్ అయ్యింది అంటాడు. అప్పుడు మీ బిడ్డ మీద ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే, అప్పుడు అంతరం కట్టారు కదా, ఇది వాళ్ళు కట్టింది కాదు, ఈ పూజ చేసిన వాళ్ళనే కట్టినారు. ఇలా చేస్తే వాళ్ళకి ఎక్కువ బలం వస్తుంది, ఎక్కువ పవర్స్ వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. దీనివల్ల మీరు ఎక్కడికి తీసుకోపోయినా కానీ మీ బిడ్డని కాపాడుకోలేరు అని ఆయన పెద్ద పద్ధతులు చెప్తాడు. వాళ్ళ నాన్న అంటాడు, దీనివల్ల ఎలా స్వామి ఇలా జరిగితే మా బిడ్డని మీరే కాపాడాలి అంటే, సరేలే మరి మీరు తీసుకురండి, మీ బిడ్డ వెంట్రుకలు కూడా తీసుకురండి అని ఒక కోడి తీసుకొని ఆ కోడిలో ఏవేవో పూజలు చేసి ఆ కోడి తలని చేత్తో తిప్పి 2 చేతులు విసిరేసి అలా చేశారు. ఇప్పుడు వాళ్ళైతే బాగానే ఉన్నారంట. మొత్తానికైతే దీనివల్ల ఒక రకమైన ఆమె ఫీలింగ్ని మన దగ్గర పంచుకుంది. థ్యాంక్ యూ మా దగ్గర పంచుకున్నందుకు. అలాగే ఇలాంటివి మీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి.